ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20 వచనం నుంచి చదువుకుందాము. అయితే ఏమని చెప్తున్నారంటే, జ్ఞానుల సావాసం చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సావాసం చేయవాడు చెడిపోవును. కీడు పాపములను తరుమి నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. దేవుని స్తోత్రం. ఏమంటున్నారు? జ్ఞానుల సావాసం చేయవాడు అంటండి జ్ఞానం గలవాడవును, మూర్ఖులు సావాసం చేయవాడు చెడిపోవును. కనుక మనం ఎవరు సావాసం చేయాలి, ఎవరితో సావాసం చేయాలి అంటే జ్ఞానం గలవారు. వాళ్ళు ఎవరు జ్ఞానం గలవారు? జ్ఞానము గలవారు అంటే ఎవరు? జ్ఞానం గలవారంటే ఇదిగో సంఘ కాపరులతో పాటు సంఘంలో కూర్చుని ఆ సంఘ కాపరు చెప్పే వాక్యంని విని ఆ జ్ఞానం పొందుతూ ఉంటారు కదా. ఆ జ్ఞానము వాళ్ళతో పాటు మనం స్నేహం చేస్తే ఏదైతే జ్ఞానం వాళ్ళకి సంపాదించుకున్నారో అలాంటి జ్ఞానం మనం కూడా సంపాదించుకుంటాము. కాబట్టి నిత్యము దేవుని ఎదుట ఆయన ఇచ్చే గ్రంథము చదువుతూ ఆయనకు మొరపెట్టి జ్ఞానము మనం ఆ గ్రంథం నుంచి సంపాదించుకుందామండి. కనుక ప్రతిదినము ఆయన ఎదుట మోకరించి ఆయనకు మనం మొరపెడదాం. మీ అందరికీ నా వందనాలండి.